నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఎన్నికల ప్రకటనే రాలేదు, మరి పొత్తులపై అసెంబ్లీ ఫార్ములానే అంటూ లోకేష్ ఎందుకు మాట్లాడారు? గంటల వ్యవధిలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కౌంటర్. లోకేష్ చేసిన కామెంట్స్తో ఏపీ కూటమి విభేదాల వరకు వెళ్ళింది. అగ్రనేతలను కాదని వీరెందుకు మాట్లాడాల్సి వచ్చింది? తెర వెనుక ఎవరున్నారు? లోకేష్తో కామెంట్స్ చేయించారా? కావాలనే జనసేన కౌంటర్ ఇచ్చిందా? లోకేష్ తొందరపాటును గుర్తించి బాబు సరిదిద్దే పనిలో పడ్డారా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాత పొత్తులే కొనసాగుతాయన్నట్లుగా మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్తో కూటమి వివాదానికి కారణమైంది. ఆ వెంటనే జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో జనసేన బలం పెరిగిందని, పాత పొత్తుల ఫార్ములా మున్సిపల్ ఎన్నికలకు కుదరదంటూ గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ చేసిన కామెంట్స్ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య గ్యాప్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ప్రారంభించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు పొత్తుల అంశంపై వ్యూహాత్మకంగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై ఇప్పుడే చర్చించడం అప్రస్తుతమని ఆయన తేల్చి చెప్పారు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనేది 3 పార్టీల అధిష్టానాలు, అగ్రనాయకత్వాలు చర్చించి నిర్ణయానికి వస్తాయని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ బట్టి చూస్తే లోకేష్ సీట్ల సర్దుబాటుపై ముందే మాట్లాడి త్వరపడ్డారనే విషయాన్ని బాబు గ్రహించారని, అందుకే భాగస్వామ్య పక్షాలు నొచ్చుకోకుండా ఈ వివాదాన్ని ఇక్కడితో సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతుంది. లీడర్లు, క్యాడర్ ఇప్పుడే సీట్ల పంచాయతీ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దని బాబు గట్టిగానే హితవు పలికారు. మీరు గ్రౌండ్లో ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయండి. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. సీట్ల లెక్కలన్నీ పై స్థాయిలో తాము చూసుకుంటామని, కింద ఉన్న వాళ్ళు గ్రౌండ్ ప్రిపరేషన్ పైనే ఫోకస్ పెట్టాలని సూచించారు. ఇక్కడ మరో విషయం గమనిస్తే లోకేష్ చేసిన ముందస్తు కామెంట్స్ పక్కా ప్లానింగ్ తోనే చేశారనిపిస్తోంది. పైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అన్నా అంటున్నప్పటికీ లోపల మాత్రం లోకేష్ మనసు అంగీకరించడం లేదట. ఏపీ సింహాసనంపై లోకేష్కి పట్టాభిషేకానికి పవన్ అడ్డుపడుతున్నారనే ప్రచారం తెరపైకి వస్తుంది. ఈ క్రమంలోనే జనసేన సీట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసిన స్థానాల్లోనే పోటీ చేయాలని చిన్నబాబు తమ్ముళ్ల వద్ద ప్రస్తావించారనే టాక్ కూడా వినిపిస్తుంది. జనసేన బలాన్ని తగ్గించి చిన్నగా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ తప్పించాలనే ఆలోచన కూడా చేస్తున్నారట చిన్నబాబు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు హెచ్చరిక కూడా చేశారు. కూటమి పార్టీల నడుమ చిన్న గ్యాప్ వచ్చినా విభేదాలు సృష్టించేందుకు అటు గొడ్డలి పార్టీ కాచుకొని కూర్చుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో పొత్తుల గురించి అడ్డగోలుగా మాట్లాడి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలుపు సాధించే విధంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. మొత్తానికి లోకేష్ చేసిన కామెంట్స్ తెచ్చిన ముసలాన్ని బాబు తన మార్క్ పొలిటికల్ సీనియారిటీతో చక్కగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి అధినేత క్లాస్ తర్వాత తమ్ముళ్ళు, జన సైనికులు గ్రౌండ్లో ఎలా కలిసి సాగుతారో చూడాలి.